This is Amit Kumar Vishwakarma, and basically, I'm an art writer. I would not say I'm an art writer, but trying to be an art writer. So, yeah, so this was a very short introduction. This is because this video is not for me. This video is actually for this artist who is currently working in this live session landscape. So, this is Srinivas Mancha. Say hi to the viewers, Srinivas. Hi. So Srinivas Mancha is an abstract artist. So, but most of his abstract comes from the landscape itself, from the nature itself. So his abstracts are not coming somewhere from out of the world, or which cannot be seen or which cannot be felt. So whatever he feels from the environment, from the surroundings that he is seeing through seeing or he has seen throughout his life, that all comes together onto his canvas. Today he is sitting with a fine view of Bhongir Fort, and he is trying to make a landscape. So mostly he does a very realistic landscape when he is in outdoor sessions with watercolor, but today he chose acrylic color. And if you get more closer to the canvas, you would see, and if you know his work, earlier works, you will get to know the change and the difference between what he actually does and what he is doing now. So he's just enjoying this atmosphere, enjoying the nature. He's just playing with the colors. He's not forcing himself, forcing the what do we say, the abstract body to become very dominant part of this canvas. But I think I have said a lot. So I think if Srinivas want to add something which I missed, I think he can add. Cheppu Srinivas. హాయ్. రెగ్యులర్గా ల్యాండ్స్కేప్స్ని నేను ఎక్కువ రియలిస్టిక్లో చేస్తాను. ల్యాండ్స్కేప్స్ నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ల్యాండ్స్కేప్లో అబ్స్ట్రాక్ట్ అని అనుకుంటా. అబ్స్ట్రాక్ట్ అనేది ఏది అబ్స్ట్రాక్ట్ లేదు, ప్రతిదీ రియలిస్టికే. నేచర్ని మనం డీప్గా అబ్జర్వ్ చేసినప్పుడు చెట్టుని మనం ఒక చెట్టుని తీసుకున్నప్పుడు దాని ట్రంక్ ఉంటుంది, దాని డీటెయిల్స్ కావచ్చు, లీవ్స్లో కావచ్చు, ఫ్లవర్స్లో కావచ్చు, దాన్ని క్లోజ్లో చూసినప్పుడు మోర్ బ్యూటీ ఉంటుంది. రియాలిటీ అనేది రెండు ఉంటుంది. సేమ్ పాల్క్లీ ఒకసారి చెప్పినట్టు రియాలిటీ అనేది రెండు ఉంటాయి. రియల్ ఎంత బ్యూటీ ఉంటుంది, మనకు అనిపించేది రియల్ ఆల్రెడీ నేచర్లో ఉంది, దాన్ని మనం చూడలేకపోతున్నాం, అది రియాలిటీ. రియల్ కన్నా రియాలిటీ ఇంకెక్కువ మోర్ బ్యూటీ అనేది ఉంటుందని పాల్క్లీ కూడా చెప్పిండు. సో మనం నేచర్ని డీప్గా అబ్జర్వ్ చేసినప్పుడు, దాన్ని క్లోజ్గా చూసినప్పుడు, ప్రతి దాంట్లో అది ఆకు కానీ, చెట్టు కానీ, పువ్వు కానీ, కొమ్మ కానీ, యానిమల్స్తో కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లో ఆల్రెడీ ఒక బ్యూటీ అనేది ఉంది, దాన్ని మనం డీప్గా చూడలేకపోతున్నాం. దాన్ని క్లోజ్గా చూసినప్పుడు అది అబ్స్ట్రాక్షన్ అయిపోతుంది. మనకు రెగ్యులర్ తెలిసింది రియలిస్టిక్, తెలియంది అబ్స్ట్రాక్ట్ అని అనుకుంటాం. కానీ అబ్స్ట్రాక్ట్ అంటూ ఏం లేదు, ప్రతిదీ రియలిస్టిక్గా అనుకోవచ్చు. మనం చూసే విధానాన్ని బట్టి అది చేంజ్ అవుతుంది. సో రెగ్యులర్గా ల్యాండ్స్కేప్స్ రియలిస్టిక్లోనే చేస్తాను. తర్వాత స్లోలీ నా వర్క్ కొంచెం అబ్స్ట్రాక్ట్కి చేంజ్ అయిపోయింది. అది ల్యాండ్స్కేప్ నుంచే కంప్లీట్ చేంజ్ అయింది. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే స్పాట్ని, ఇది భువనగిరి ఫోర్ట్. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ కీ స్కెచ్ లాగా దీన్ని వాటర్ కలర్ చేసుకున్నాను. సో యాక్రిలిక్ అనేది క్యాన్వాస్ కూడా నేను రియలిస్టిక్గా చేసేది స్టార్టింగ్లో. ప్రజెంట్ ఎక్స్పెరిమెంటల్ లాగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ వర్క్ చేస్తున్నా. బోల్డ్నెస్ కావచ్చు, కలర్ బ్లెండింగ్స్, డిఫరెంట్ టెక్చర్స్, లేయర్స్, అక్కడున్న అట్మాస్ఫియర్ని క్యాప్చర్ చేస్తూ వర్క్ని ఎంజాయ్ చేద్దామని, ఒక డిఫరెంట్గా ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి ప్రజెంట్ ఈరోజు ఈ టైప్ ఆఫ్ వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ. So I think Srinivas has told every detail of his painting and how he has moved from realistic painting to his abstract. So again, from the nature, from the realistic
part of the nature that he used to draw in his masters and bachelors. And so what else? I think he's about to finish this painting. He's like been working on this painting since 2-3 hours. As you look around, there are colors, boxes everywhere, but I want to, you guys can also see that, you know, Srinivas has taken nature's help to make his easel, because the easel was not able to come fit inside our car. So he has taken nature's help. So Srinivas in this case is very managed. He has managed everything. Like, he brought a bucket, and in that bucket he put all his colors, and he put almost extra colors because he doesn't want to compromise with the painting and the materials that is required, because we are in this barren land where we are not going to get any acrylic or Camlin, and there is no Zomato, no Swiggy, nothing is available here. So he doesn't want to compromise with the painting, with the completing of painting. So he brought everything extra. So this means that Srinivas ka itna management, this means this is not for the first time that Srinivas is out of the town and doing this nature's landscape live. So I think he's gonna plan next trip. He hasn't decided where it is, but I think he is into, he has speed up, and he's going to do all these things weekly or maybe monthly, because I'm the roommate actually, and he doesn't stay in room. So I know he likes to be in out with the nature. He likes to spend time with the nature. So he's gonna plan another trip, and if anybody from the viewer from Hyderabad, if interested to make and join with Srinivas for this landscape session, they can come and they can contact Srinivas, they can contact Sketchbook Flames, where the video will be uploaded soon, and they can contact me also if you still know who am I. So thank you for listening to me, and thank you Sharath for recording this video. Bye bye.